ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తున్నారా? ఒకప్పుడు మకుటం లేని మహారాణిలా టాలీవుడ్నే ఏలేసిన మిత్రవింద కొన్నేళ్లుగా అసలు సీన్లోనే లేరు. పెళ్లి తరువాత క్రేజ్ కూడా బాగా తగ్గింది. ఇలాంటి సమయంలో కాజల్ కెరియర్ మళ్లీ పుంజుకోవడం అనేది సాధ్యమా? ఉన్నట్టుండి గ్లామర్ డేస్ పెంచేయడం వెనుక కారణం కూడా ఇదేనా? కాజల్ అగర్వాల్ ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు. దశాబ్దం కింద టాలీవుడ్లో స్టార్ హీరోలందర్నీ చుట్టేసిన ఈ బ్యూటీ కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయారు. కొత్త వాళ్లు రావడంతో రేస్ నుంచి బయటకొచ్చేశారు కాజల్. పెళ్లి తర్వాత కెరీర్ మరింత స్లో అయిపోయింది. ఖైదీ నెంబర్ 150 చివరగా తెలుగులో కాజల్కు హీరోయిన్గా వచ్చిన హిట్. భగవంత్ కేసరి హిట్ అయినా పేరంతా శ్రీలీలకు వెళ్లిపోయింది. ఆఫ్టర్ మ్యారేజ్ అవకాశాల వేటలో బాగా వెనుకబడిపోయారు కాజల్. సీనియర్ కూడా అవ్వడంతో ఈ జనరేషన్ హీరోలతో జోడీ సెట్ అవ్వట్లేదు. దాంతో లేడీ ఓరియంటెడ్ వైపు అడుగులేశారీమె. కానీ ఉన్నట్లుండి గత వారం రోజులుగా గ్లామర్ డోస్ పెంచేశారు చందమామ. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కాజల్ కొత్త ఫోటో షూట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. గతంతో పోలిస్తే బాగా బరువు కూడా తగ్గిపోయారు కాజల్. ఒకప్పటి చందమామను గుర్తు తెచ్చేలా గ్లామర్ షో చేస్తున్నారు. ఈ సడన్ మేకోవర్ సెకండ్ ఇన్నింగ్స్ కోసమే అని అర్థమవుతుంది. కానీ ఈమెకిప్పుడు అవకాశాలు ఇచ్చే హీరోలున్నారా? ఒకప్పట్లా చరణ్, తారక్, ప్రభాస్ లాంటి హీరోలతో మళ్లీ జోడీ కట్టగలరా? కొత్త వాళ్లను తట్టుకొని నిలబడడం అంత చిన్న విషయమేం కాదు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.